ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఎవరేం చెప్పినా వినాలి. అది వినగానే తొందర పడకుండా అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని ప్రవర్తించిన వాళ్ళే బుద్ధిమంతులు అంటుంది మన రోహిణి. ఇంతకీ ఇలా ఎందుకు అంటుంది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ ద స్టీవ్. ఆనాటి హృదయాల ఆనంద గీతం. వీడు నా తమ్ముడు దివాకర్, వీడంటే నాకు ప్రాణం. వీడు నా అన్నయ్య ప్రభాకర్, ఎవరు ఒంటి మీద చేసిన ఊరుకోను. అవును ఏరా, ఉద్యోగం మానేసావేరా? వాడు జీతం పెంచుతాను అని చెప్పి ఒక పావలాయే పెంచాడు అన్నయ్య. ఈ రోజుల్లో పావులంటే తక్కువ అనుకున్నారా? పావులతో ఒక ఇల్లు కట్టచ్చురా, పావులతో ఒక పెళ్లి చేయొచ్చురా, పావులతో ఒక కాల్పు చేయొచ్చురా. కానీ పావులాకి పంకజో రావట్లేదు అన్నయ్య. అందుకు మానేసావా? అన్నయ్య నువ్వెందుకు ఉద్యోగం మానేసావు అన్నయ్య? ప్రమోషన్ ఇస్తే వద్దని చెప్పి నేను వచ్చేసారా? ప్రమోషన్ ఇస్తే ఉద్యోగం చేయాలి కానీ మానేడు ఏంటి? ప్రమోషన్ వేరేడికి ఇచ్చి నన్ను తీసేశారా. అందుకే నేను మానేసా. డైరెక్ట్ గా తీస్తారని చెప్పొచ్చు కదా అన్నయ్య. అదే చెప్పా కదరా నీకు. అప్పుడు మనకి చాలా ఆస్తులుండి. మరి ఇప్పుడు ఏమైంది? ఆస్తులు ఎలా పోయాయి? మన నాన్న పేపర్లు వేస్తుండేవాడు. ఇంటింటికి పేపర్ వేస్తూ లాస్ట్ ఒక ఇంటికి వచ్చేసరికి పేపర్ లేకపోయేసరికి ఆస్తి పేపర్లు వేసేసాడు రా. దాంతో ఆడు గొప్పనోడు అయిపోయాడు, మనం పేదోళ్ళం అయిపోయారా. అన్నయ్య ఇప్పుడు సాయంత్రం 6 అవుతే నీకు నరాలు లాగితే ఒళ్ళంతా జుమ్ము అంటది. క్వార్టర్ కోసం మేటర్ లేకుండా తిరుగుతుంటావే, ఇప్పుడు ఎలాగా? ఏం చేయమంటారా మనం పేదవాళ్ళం? నా విషయం పక్కనట్టు రాత్రి 9 అయితే నీకు నరాలు జిమ్ ఆడిన మల్లెపూలు కావాలి, అప్పుడు ఏం చేయాలరా? అన్నయ్య ఈ కష్టాలన్నీ మనకెందుకు వచ్చారా? నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నయ్య. చెప్పరా. నేను అమెరికా వెళ్ళి చిత్రాలు తీద్దారనుకుంటున్నాను. నీకు ఇంగ్లీష్ రాదు కదరా? అక్కడ మాటలతో సంబంధం లేదంటానని. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. పద ఇంటికి పోదాం ముందు. ఈ చీర సుజాతది, ఇచ్చేసేరా. అమ్మా ఈ చీర సుజాతది కాదమ్మా, రావలేది. నీకెలా తెలుసురా? సుజాతదే అమ్మా. ఇచ్చేసి వస్తా. ఏం కొడుకులరా నాకు. అబ్బబ్బబ్బబ్బ, మీరు ఇలా ఊరిని పడి తిరుగుతున్నారు గాని ఒక విషయం విన్నాను. నువ్వు నిన్న సుజాత ఇంట్లో ఉన్నావంట. నేను సుజాత ఇంట్లో ఉన్నానా? నాకు తెలియకుండా ఎప్పుడు ఇలా ఉన్నాయా? నేను లేనమ్మా. ఇంట్లో ఉన్నావు? లేనమ్మా. లేను. నేను ఆ సమయంలో లక్ష్మి ఇంట్లో ఉన్నాను. మీరు ఇలా పెళ్లిడికి వచ్చి ఇంట్లో ఊర్లో తిరుగుతుంటే పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారా ఊరంతా? తమ్ముడికే చేసేయమ్మా. నాకొద్దు, ముందు అన్నయ్యకే చెయ్యమ్మా. పెళ్లి మీకు కాదురా నాకు. ఎలాగూ మీరు పెళ్లిడికి వచ్చారు కదా, నన్ను పెళ్లి చేసుకోమని అందరూ తొందర పెడుతున్నారు. నాకు ఎప్పటి నుంచో డౌట్ అమ్మా. ఏంటి బాబు? మా నాన్న ఎవరు? పాపం నన్ను అనుమానిస్తున్నారా? నాన్న ఎవరు అడిగారు అంతే, నువ్వు అలా ఫీల్ అయిపోతావు. అదే కదా బాబు, అంత మాట అనకండి. నాన్నగారి పేరు ఆనందరావు బహదూర్. ఇంతకీ నాన్నగారు ఎలా పోయారమ్మా? సంక్రాంతికి ట్రైన్ ఎక్కి పోయాడు బాబు. ఏ ఊరమ్మా? ట్రైన్ ఎక్కి ఊరిపోలేదు బాబు, ఆయన మీదకే ట్రైన్ ఎక్కిపోయింది. ఇంతకీ మాకు తాతలో మామలు ఉండాలి కదా, మా మామ తాత ఏమేనమ్మా? ఏమైందమ్మా? ఇలా ఆయాసంతో పోయారు బాబు. అమ్మా బాబు, నాన్నగారు కనీసం మనకి ఏమైనా ఆస్తులు సంపాదించి పెట్టారా? మాకు ఊరి చివరిన ఒక తుమ్మ చెట్టు ఉంది చూడు, ఆ బోర్డర్ లో తుమ్మ చెట్టు ఉంటది. ఆ పక్కనే 10 ఎకరాలు మామిడాకుంది. అది మందా? తుమ్మ చెట్టు మంది. మనకింతకీ ఆస్తులు ఎందుకు లేవమ్మా? అన్ని పోయాయి బాబు. ఆ పక్కింటి రంగారావు లేడు? ఆ రంగారావు గారి సంగతి మనం తేల్చాల్సిందే.
రంగారావు ఎలా ఉన్నావు రంగారావు? జనకమ్మ మన ఆస్తులు పోవడం కారణం వీడే కదమ్మా. కారణం అని నేను చెప్పానారా? రంగారావు అనగానే రంగంలోకి దిగారు కదా ఇద్దరు. మన ఆస్తులు పోయినప్పుడు ఈయనే మనల్ని ఆదుకొని కాపాడాడు బాబు. జనకమ్మ వయసులో ఎలాగున్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు. అమ్మ అప్పుడు కూడా ముసలిదేనా? అమ్మ అప్పుడు కూడా ముసలిదేనా? అది కాదు బాబు, ఇంకా అలాగే అందంగా ఉందని చెప్తున్నాను. మమ్మల్ని ఆలోచించమ్మా. నిన్ను మంచి పొజిషన్ చూసిన బాధ్యత మాది. దీవించమ్మా. దీవించమ్మా. అన్నయ్య ఒక్క పాటలో ఎంత ప్రైజులు అయిపోయి మనం. అదే అన్నయ్య ఆవేశం వచ్చింది అన్నయ్య, ఆవేశం వచ్చింది అన్నయ్య. అమ్మా చూడమ్మా ఎక్కడెక్కడో తొప్పుకొని వచ్చారా? కష్టపడ్డామమ్మా. చూడు మా చెమట స్మెల్. ఏమేం చేశారా? రాళ్ళు కొట్టాం, రోడ్లు వేసాం, బిల్డింగ్లు కట్టాం, స్కూల్ కట్టాం. ఇన్ని కట్టే బదులు మనకు ఉండడానికి ఇల్లు లేదు, ఇల్లు కట్టచ్చు కదరా, ఇల్లు కట్టచ్చు కదరా. నువ్వు వెనక్కి వెళ్ళమ్మా, మేము మళ్ళీ వస్తాం. బాబు వెళ్ళిపో అమ్మా. జాగ్రత్త. మన లైఫ్ లో చాలా సాధించాం తమ్ముడు. అవునన్నయ్య. ఒక్కసారి సరదాగా వెళ్ళి బ్యాంకాక్ వెళ్దామా? లైఫ్ ఎంజాయ్ చేసేద్దాం. సరే అన్నయ్య. బావలు సయ్యా బారదలు సయ్యా సై బావలు సయ్యా బారదలు సయ్యా సై రింబోల 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 బావలు సయ్యా. అమ్మా అమ్మా ఏమైందిరా? తమ్ముడు బ్యాంకాక్ వెళ్దామంటే బ్యాంకాక్ వెళ్ళి ప్యాకాడి అమ్మాయిలు తిరిగి ఆస్తి మొత్తం మళ్ళీ పోగొట్టుకున్నాం అమ్మా. నాకు తెలుసురా, నా కడుపుని పుట్టి మీకు బాగుపడే అలవాట్లు ఎక్కడొస్తాయి? ఎప్పుడు చూడు అమ్మాయిలతో తిరగడమే. మీరు ఇలా చేస్తారని తెలిసే మన తాత ముత్తాతలు ఉన్నారని విషయం మీ దగ్గర దాచారు. మన తాతనాడా? అవును, రాజస్థాన్ లో. ఆస్తి రాసిస్తానంటే రాజస్థాన్ అయినా వెళ్దామమ్మా, రాజస్థాన్ అయినా వెళ్దామమ్మా. పదండ్రా, తాతను కలుద్దాం. తాతగారి పేరు రాజ్ బహదూర్. రాజ్ బహదూర్. అమ్మా తాత అన్నావు? మీ నాన్నగారు రా. మా నాన్న తాతలాగే ఉన్నాడమ్మా. మీ కొడుకులు. ఆపండి ఆపండి, కొడుకులను దొంగ బిహేవ్ చేశారంటే. బాబు మీ నాన్న ఆనందరావు బహదూర్, మీ కొడుకులు ఇద్దరు బలాదూర్, ఇద్దరు బలాదూర్. అమ్మా నాన్న పోయాడన్నావు? పోయాడని ఫోన్ చేశారా? నాకు మాత్రం ఏం తెలుసు. ఎవరు చేశారు? నేనే చేశారా, దీని బాధ తట్టుకోలేక. ఏమి నాన్న? ఏ అంటావేంట్రా, ఎండాకాలం కూడా దోమలు కుడతానే లోపల రా, దోమలు కుడతానే లోపల రా అంట సార్. అందుకే నేను వెళ్ళిపోయాను సార్, పారిపోయాను. పని అనవసరం నాన్నగారు, మేము వచ్చేసాం. మా ఆస్తి రాసేయండి. చెప్పమ్మా. నేను ఆస్తి సంపాదించిందే మీకు ఇవ్వడానికి రా. పత్రాలు తీసుకురా, సంతకం పెట్టేస్తాను. ఇగునా ఏమండి, దోమలు కుడుతున్నాయి లోపలికి. నాన్నగారు సంతకం పెట్టండి. ఆస్తి రాసేస్తున్నారు ఈ ఆనందంలో. ఏమండి, దోమలు కుడుతున్నాయి లోపలికి రండి. నాన్న సంతకం పెట్టానా? ఏమండి, దోమలు కుడుతున్నాయి లోపలికి రండి. ఏమండి నాన్న, ఈ టైంలో దోమలు అవసరం నీకు? ముసలిదా లోపల ఉండొచ్చు కదా. బంగాళ నాన్న నాన్న. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు, దొరబాబు గారు చాలా బాగుంది. ఇట్ వాస్ నైస్, ఐ లైక్డ్ ఇట్. కృష్ణ భగవాన్ గారు, ఆటో రామ్ ప్రసాద్ నిజంగానే ఒక సినిమా చూపించారు. ఇలాగా అప్ప రావణగానే వెళ్ళిపోవటం, అదే ఫాదర్ కొనటం బాగుంది, బాగా చేశారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.